మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో అలవాట్లు మనల్ని నిర్బంధిస్తాయి అని, తార్కికంగా మనల్ని మనం ఎలా సమర్థించుకుంటాము అని, మానవుల మీద చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏమిటి, దాని రిజల్ట్ ఏమిటి అని తెలుసుకున్నాం. అలాగే మనం తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చేసేది ఎందుకు శక్తివంతమవుతుంది అన్నది కూడా మనం తెలుసుకున్నాం. మన కోపానికి, మన బాధకి, మన సంతోషానికి, ఇలా అన్నిటికీ మనం సాకులు ఎందుకు వెతుకుతూ ఉంటాం. వీటికి బాధ్యత కనుక మనం తీసుకోకపోతే మనం ఎప్పటికీ బానిసల్లాగానే ఉంటామని తెలుసుకున్నాం కదా. సో ఒక్కోసారి మనం చాలా సంతోషంగా ఉంటాం, ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. మన సొంత అపస్మారకంలో నుంచి, మన సొంత గతంలో నుంచే ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి. అంతేకాని ఎవ్వరూ దీనికి బాధ్యులు కాదు, మనం తప్ప. సో మన ఫీలింగ్స్ అన్నిటికీ మనమే బాధ్యత వహించాలి. మనకెవ్వరూ కోపం తెప్పించలేరు, మనని ఎవ్వరూ సంతోషంగా ఉండేటట్లు చేయలేరు. మనకి మనమే సంతోషంగా ఉండగలం, మనకి మనమే కోపం తెచ్చుకొని కోపంగా అవుతాము, మనకి మనమే సొంతంగా విచారంగా అవుతాము. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోకపోతే ఇక మనం ఎప్పటికీ బానిసల్లాగానే ఉంటాము. సో మనం ఎప్పుడు యజమానిగా మారతాము అంటే, నేను పూర్తిగా నాకు జరుగుతోందన్న దానికి బాధ్యుడిని, ఏం జరిగినా బేషరతుగా నేనే పూర్తిగా బాధ్యుడిని అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనపై మనకు యజమానత్వం అనేది వస్తుంది. స్టార్టింగ్‌లో అది మనల్ని నిరాశతో, విచారంతో కృంగిపోయేటట్లు చేస్తుంది. ఎందుకు అంటే, ఒకవేళ మనం బాధ్యతని ఇంకొకరిపై తోసేస్తే, మనం దోషి కామని మనల్ని మనం గొప్పగా భావించొచ్చు కదా. భార్య అలా అసహ్యకరంగా ప్రవర్తిస్తే మనం ఏం చేయగలం? మనం కోపంగా ఉండి తీరాలి అని జనరల్‌గా అనుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆమె యొక్క సొంత అంతర్నిర్మాణం పనిచేసే విధానం వలన భార్య అలా అసహ్యకరంగా ప్రవర్తిస్తుంది. ఆమె మీ పట్ల దరిద్రంగా, చండాలంగా ఉండట్లేదు. ఒకవేళ మీరు అక్కడ లేకపోతే, ఆమె మీరు కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ మీద, మీ పిల్లల పట్ల అలా అసహ్యకరంగా ఉండేవాళ్ళు. ఒకవేళ పిల్లవాడు కూడా అక్కడ లేకపోతే ఆమె గిన్నెలు, చెంబులు, తెపాళాలపై తన అసహ్యాన్ని చూపించేది. ఆమె గిన్నెల్ని నేలపై విసిరి పారేసి ఉండేదేమో, ఆమె రేడియోని బద్దలు కొట్టి ఉండేదేమో, ఆమె ఏదో ఒకటి చేసి తీరాలి. ఆ అసహ్యత పైకి ఉబికి వస్తుందామెకి. సరే, మీరు అక్కడ పేపర్ చదువుతూ కనిపించడం కేవలం కాకతాళీయం. మీరలా కనిపించగానే ఆమె మీ ముందు అసహ్యకరంగా ప్రవర్తిస్తుంది. అలాంటి కూడని తగని క్షణంలో మీరు ఆమెకి దొరకడం కేవలం కాకతాళీయం అంతే. మీరు అది చూసి కోపంగా మారిపోతారు. భార్య అసహ్యకరంగా ప్రవర్తించిందని కాదు, ఆమె అలాంటి పరిస్థితిని సమకూర్చి ఉండవచ్చు అంతే మీకు కోపం రావడానికి. ఆమె మీరు కోపంగా ఉండే అవకాశాన్ని కల్పించిందక్కడ. మీరు కోపంగా ఉండే నెపం ఆమె మీకు కలగచేసింది. కానీ కోపం పొంగి పొరలి పైకి వచ్చింది. ఒకవేళ భార్య అక్కడ లేకపోయినా ఇంకొక దానితో, దేనితోనో ఒకదానితో, ఏదో ఒక ఉద్దేశంతో మీరు అలాగే కోపంగా ఉండేవారేమో. కానీ కోపం మాత్రం ఉండి తీరాలి మీకు. అది మీ సొంత అపస్మారకంలో నుంచి వచ్చిన ఒక సంగతి. కానీ మీరు అక్కడున్న సిట్యుయేషన్‌ని బట్టి ఆ భార్య వల్ల నాకు కోపం వచ్చింది అని ఆ కోపానికి కారణం భార్య మీదకేసేస్తున్నారు.
భార్య అలా ప్రవర్తిస్తే ఆమెకి లోపల ఏదో బాధ కలిగింది. అందువల్ల అలా ప్రవర్తిస్తుంది. ఆ బాధ ఏదో తెలుసుకుందామని ఆమెని ప్రేమగా ఓదార్చొచ్చు కదా! కోపమే ఎందుకొచ్చింది? అంటే అది మీ లోపల ఉంది కాబట్టి అది బయటికి వచ్చింది. ఆ భార్య ఆ కోపం బయటికి రావడానికి ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసిందక్కడ అంతే. సో, ప్రతి ఒక్కరూ వారి సొంత అంతరాత్మకు, సొంత ప్రవర్తనకు పూర్తిగా బాధ్యులు. మొట్టమొదట్లో అది మనల్ని అలా బాధ్యత తీసుకోవడాన్ని కృంగతీస్తుంది. మనమే బాధ్యులమనే విషయం మనల్ని చాలా విచారగ్రస్తుల్ని చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే వారని తలుస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఎలా మన విచారానికి బాధ్యులవుతాము? మనం ఎప్పుడూ బ్రహ్మానందాన్ని కోరుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఎలా మన సొంతంగా మనం కోపం తెచ్చుకోగలం? అందువల్లనే మనం ఈ బాధ్యతనంతా ఇంకొకరిపై తోసేస్తూ ఉంటామన్నమాట. ఒకవేళ మనం బాధ్యతని ఇంకొకరిపై తోసి పారేస్తే మనం ఎప్పటికీ బానిసగానే ఉండాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఎవ్వరూ అవతల వారిని మార్చలేరు. మనం ఇంకొకరిని ఎలా మార్చగలం? ఎవరైనా ఎప్పుడైనా ఇతరులను మార్చగలిగారా? ఈ ప్రపంచంలో మిక్కిలి నెరవేరని తీరని కోరికలలో ఒకటి ఇంకొకరిని మార్చడం. ఎవ్వరూ ఇంతవరకు దాన్ని చేయనే లేదు. అది అసాధ్యం. ఎందుకు అంటే అవతలి వారు వారి సొంత హక్కులతో వారుంటారు. మనం వారిని మార్చలేము. మనం అవతలి వారిపై బాధ్యతను తోసివేస్తూ ఉంటాం. కానీ మనం అవతల వారిని మార్చలేము. ఇంకొకరిపై బాధ్యత వేయడం వల్ల మూలమైన బాధ్యత, అసలు బాధ్యత మనదే అని మనం ఎప్పటికీ చూడలేము. మన లోపల మూలాధారమైన మార్పు రావడం కావాలి కదా మనకి. సో, బాధ్యత అనేది మన మీదే మనం వేసుకోవాలి. వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో, ఈ విధంగానే మనం బందీగా పట్టుబడిపోతూ ఉంటాం. ఒకవేళ మనం మన చేతలన్నిటికీ, మన మనోవికారాలన్నిటికీ బాధ్యులం అని మనం తలిస్తే ప్రారంభంలో స్టార్టింగ్‌లో ఒక కుంగిపోవడం మనల్ని ఆవరిస్తుంది. కానీ మనం ఆ కుంగిపోవడం నుంచి దాటగలిగితే త్వరలోనే మనం తేలిగ్గా అనుభూతి పొందుతాం. ఎందుకంటే మనం ఇంకొకరి నుంచి విముక్తులవుతాం కాబట్టి. ఇప్పుడు ఇక మనపై మనం పని చేసుకోగలం కాబట్టి. మనం స్వేచ్ఛగా ఉండగలం. మనం ఆనందంగా ఉండగలం. ఒకవేళ ఈ మొత్తం ప్రపంచం అంతా విచారంగా, స్వేచ్ఛ లేకుండా ఉన్నా అది మనకెలాంటి తేడాని తీసుకురాదు. ఇంకొకరిపై బాధ్యతని తోసివేయడం, ఆపడం మొదటి స్వతంత్రం అంటారు ఓషో. ఆ మొదటి స్వతంత్రం ఏమిటంటే మనం మనల్ని బాధ్యులుగా అనుకోవడమే. అప్పుడు వెనువెంటనే చాలా విషయాలు సాధ్యమవుతాయి. ఒకవేళ మనం ఇంకొకరిపై బాధ్యత తోసివేస్తూ ఉంటే మనం ఎప్పటికీ బానిసగానే ఉండిపోతాము అని గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఎవ్వరూ అవతల వారిని మార్చలేరు. మనం ఎలా ఇంకొకరిని మార్చగలం? ఇప్పటిదాకా ఎప్పుడు ఎవ్వరు ఎవరినైనా మార్చగలిగారా? మనకు ఏమైనా జరగనివ్వండి. మనం విషాదంగా ఉండవచ్చు. కేవలం కళ్ళు మూసుకొని మన విచారాన్ని మనం పరిశీలించాలి. అది ఎక్కడికి దారి తీస్తోందో దానిని మనం ఫాలో అయిపోవాలి. దాని లోతుల్లోకి వెళ్ళాలి. త్వరలోనే మనం ఆ విచారానికి కారణం దగ్గరికి వచ్చేస్తాం. బహుశా మనం చాలా దీర్ఘంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎందుకు అంటే జీవితం మొత్తం అందులో ఇరుక్కుపోయింది కాబట్టి. పైగా ఈ ఒక్క జీవితమే కాక ఇంకా చాలా ఇదివరకటి జీవితాలు కూడా అందులో చిక్కుకొని ఉండొచ్చు. సో, మనలో చాలా గాయాల్ని మనం చూస్తాం. మన లోపలికి మనం ట్రావెల్ చేసినప్పుడు. అవి మనల్ని నొప్పిస్తాయి.
ఆ గాయాల వల్ల మనం విచారంగా కూడా అవుతాం. ఆ గాయాలన్నీ విషాదంగా ఉంటాయి. అవి ఇంకా ఆరలేదు, మానలేదు, తడిగా ఉన్నాయి. అవి సజీవంగా ఉన్నాయి. మూలంలోకి వెనక్కి వెళ్ళే విధానం, కార్యంలో నుంచి కారణంలోకి వెళ్ళే పద్ధతి ఆ గాయాల్ని మాన్పుతుంది. అది ఎలా మానుతుంది? ఆ గాయం ఎందుకని మానుతుంది? దీనిలో ఇమిడి ఉన్న సీక్రెట్ ఏమిటి? ఇవన్నీ క్వెషన్సే కదా! సో, వీటి గురించి మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందామా మరి? సో, ఈరోజు చెప్పిన విషయాలను అస్సలు మర్చిపోవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. మన లైఫ్‌లో కూడా మనం దీన్ని ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేసేయాలి. నేనెప్పుడూ చెప్తూ ఉండేటట్టే, మనం ఏదైనా జ్ఞానాన్ని స్వీకరించినప్పుడు దాన్ని ఇమ్మీడియేట్‌గా మనం ఇంప్లిమెంట్ చేయకపోతే, మనం దాన్ని మర్చిపోతాం. ఎలా అంటే, మన గుప్పెట్లోకి ఇసుక తీసుకున్నప్పుడు ఆ ఇసుక మన వేళ్ళ సందుల్లో నుంచి ఎలా అయితే జారిపోతుందో, అలా మనం నేర్చుకున్న జ్ఞానం కూడా జారిపోతుంది. మరి అలా జారిపోకుండా ఇమ్మీడియేట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.